నల్గొండ పట్టణంలోని నాగార్జున కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నల్గొండ పట్టణం నాగార్జున కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఉజ్జిని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ యామ కవిత దయాకర్, కాలనీ అధ్యక్షుడు నాంపల్లి మనోహర్ తదితరులు విచ్చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివి సోమయ్య, సోమిరెడ్డి, గట్టు రామ్మోహన్, సుధీర్, తరుణ్, రఘు, గణేష్, మున్నా, మహేష్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గట్టు సుధా, శిరీష, కవిత, మీనా, రమ, అనూష, పాంపాటి రమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండలోని 48 వార్డులోని తర్వాత నాగార్జున కాలనీ పార్కులో ఎన్జీ పార్కులో ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నప్రసాద వితరణ దాత చట్నీస్ ఫ్యామిలీ అండ్ గార్డెన్ రెస్టారెంట్ ఉజ్జిని ప్రణీల్ అండ్ అనిల్ రావు గారు ఈరోజు అన్నప్రసాద దాతగా వ్యవహరిస్తున్నారండి. మరియు ఈరోజు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ వాళ్ళు కూడా 1000 లడ్డూలను కూడా మాకు ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీరిద్దరికీ మేము ప్రత్యేకంగా ఎన్జీ కాలనీ మరియు గణేష్ ఉత్సవ సమితి నుంచి మరియు ఎన్జీ కాలనీ ప్రజలందరి తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా లైన్లో ఉండి అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. ఈరోజు 2000 మందికి మేము అన్నప్రసాదంని తయారు చేశాము. సో ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాదం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోగలరని మా యొక్క ప్రార్థన.